శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. దీనిలో భాగంగా నిన్నటి వరకు మనం 6 స్కందాలు పూర్తి చేసాం. 7వ స్కందాన్ని 9 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 10వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అజరామర భావంబును త్రిజగద్రాజ్యంబు అప్రతిద్వంద్వము దోర్విజితాఖిల శాస్త్రవమును గజరిపు బలమును హిరణ్యకశిపుడు కోరెను. నారదుడు ధర్మనందనుడికి చెప్తున్నాడు హిరణ్యకశిపుడిని గురించి. హిరణ్యకశిపుడి యొక్క మాటలు విన్న తర్వాత దితి కోడళ్ళు అంటే ఎవరు? హిరణ్యాక్షి యొక్క భార్యలు శోకమ్మును విడిచారు. అలానే వాళ్ళమ్మ దీతి కూడాను, హిరణ్యాక్షుడు వాళ్ళ అమ్మ దీతి కూడాను కొడుకు కోసం ఏడవకుండా ఉన్నది. హిరణ్యకశిపుడు మాత్రం త్రిజగత్తులని కూడా జయించే ఆశతో ఉన్నాడు. ఇలా కోరుకొని మందరాచల ద్రోణికింజని అందు కాలి పెనుబ్రేల నేల నిరువంబడి అంటే ఏంటి? కాలి పెనుబ్రేల బొటని వేల మీద నిలబడి మందరాచలం మీద ఆకాశం వైపు చూస్తూ వాయు మయూఖంబులతోడి ప్రళయకాల భానుడుంబోలే దీర్ఘ జటారుణ ప్రభాజాలంబుతోడ ఎవ్వరికిన్ తేరి చూడరాక పరమదారుణమైన తపంబు చేయుచుండే. నిర్జరులు నిజస్థానంబున ఉన్నారు. దేవతలు దేవతల స్థానంలో ఉన్నారు. చూస్తున్నారు వీడిని. బొటని కాలు మీద నిలబడి బొటని వేలు మీద నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. దేనికోసం? ముజ్జగాల్ని జయించడానికి కోసం. అదరెన్ కుంభుని సాద్రియై కలిగే నేడంబోనిధుల్ తారకల్ చెదరన్ సగ్రహ సంఘలై దిశలు విచ్ఛిన్నాంతలై మండే పెల్లదెరం గుండెలు జంతు సంహతికి ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమ హేతి పటలో దంచత్త పోవహ్నిచే. ఇట్లు సంతాపకరంబైన దైత్యరాజ తపోదహన విజృంభణంబు సైరింపక నిలింపులు నాకంబు విడిచి. నాకం అంటే ఏంటి? స్వర్గము ప్రకృతి, నాకము వికృతి. 2 ప్రయోగాలు చేస్తారు కవులు. వికృత పదం అన్నమాట అది. స్వర్గానికి వికృత పదం నాకం. వికృతం అంటే ప్రకృతి వికృతులని చిన్నప్పుడు చదువుకొని ఉంటారు స్కూళ్ళల్లో, అవి అన్నమాట. వీడు చేసే తపస్సు ఇప్పుడు ముల్లోకాలకి భయంకరమైంది. ఎందుకంటే వీడు దేనికోసం చేస్తున్నాడు? ముల్లోకాలను జయించాలని ఈ రాక్షసుడు. కాబట్టి నిలింపులు అంటే దేవతలు. వాళ్ళు నాకంబు విడిచి స్వర్గాన్ని విడిచి బ్రహ్మలోకానికి వెళ్ళి లోకేశ్వరుడైన బ్రహ్మకు వినతులై ఇట్లని విన్నవించింది. బ్రహ్మగా వరం ఇచ్చింది రావణాసురుడికి, నీకు తిరుగులేదు పోరా అని కదా. సో ఆయన దగ్గరికి వెళ్ళి విన్నవించారు. దితి కొడుకు తపము వేడిమి అతి తప్తులమైతిమింకా. దితి కొడుకు ఎవరు? హిరణ్యకశిపుడు. వీడి తపము వేడికి
అతి తప్తులమై తప్పించిపోతున్నామయ్యా, మేము కాలిపోతున్నాము. దితి కొడుకు తపము వేడిమిన అతి తప్తులమై తిమింకాలజడి అమరావతి నుండ వెరతుము యయ దిగతి మాకును దేవదేవ కారుణ్యనిధి. అయ్యా, అమరావతి అంటే దేవతలకి ముఖ్య పట్టణం, దాని పేరే పెట్టుకున్నారు ఆంధ్రులు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి. అమరావతిలో ఉండలేకపోతున్నామయ్యా, అందుకోసం నీ దగ్గరికి వచ్చాము అని విన్నవించారు. రేపు మనం 11వ భాగం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ, పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. పొందితివో సాయిరాం సర్వము నిండిన నీవే ఇంకను ఉంటిది తల్లివలే. రజోతమో సత్వము నుండి మా ఎటు జనించే బాబా, మా ఎటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు, నీలీలా తన విస్తరణకే విశ్వము సృష్టాయే. చేకోరా పాంచభౌతిక తత్వంలోనే హారతలిత్తుమురా. పాండురంగావతారం అది సుజ్ఞానదాయకం హారతి జ్ఞానరాజా మహాకైవల్య తేజ సేవిస్తు సజ్జనులే.